అన్న చెప్పండి అసలు ఏం జరుగుతుందన్న ఇటు ఒక ఇటు పాడి కౌశిక్ రెడ్డి నేను అరకపూడి అనుచరులందరూ మా ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు అంటున్నారు వాళ్ళేమో ఈరోజు వస్తాను చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇటు ఎంత డైవర్షన్ ఇస్ దేనికి ఇప్పుడు చీరా గాజులు పంపిస్తా అన్న వ్యక్తి ఎవరు ఎవరు ఫస్ట్ ఇప్పుడు నమస్కారానికి నమస్కారం సంస్కారం దాడికి ప్రతి దాడి ఉంటుంది అలా ఆయన చీరా గాజులు మాకు పంపేటివన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడికో వాళ్ళ అక్కకో చెల్లికో పంపించుకోవాలి లేకపోతే వాళ్ళ పిల్ల పెద్ద మనిషి అయితే వాళ్ళ పిల్లకి కదా పంపించుకోవాల్సింది మాకు పంపించేది మా దగ్గర డబ్బులు లేకపోతే కదా మాకు పంపించాల్సింది అంటే సిగ్గుండేనా మాట్లాడుతుంది ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి గతంలో జనాలు బుద్ధి చెప్తే ఏ పార్టీ తరఫున గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవనని నా గుండె వేడెక్కింది బరువెక్కింది నా కుటుంబం మొత్తాన్ని తీసుకొని నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అని ఒక సింపతితో గెలిచిన యదవ సన్నాసి తను ఏ రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడు నా పిల్లల్ని కూడా చంపుకుంటాను మరి నువ్వు మాట్లాడు నువ్వు కాదు పంపించాల్సింది మేము పంపించాలి మేము అనలేదని నువ్వు అంటున్నావు అమ్మమ్మ తిరిగి మళ్ళీ మేము దాడి చేసినాం అన్నాం నిజంగా మేము దాడి చేయాలనుకుంటే నీ ఇంటికి వచ్చి నిన్ను చొక్కా పట్టుకొని బయటకు రాకొచ్చే దమ్మోధైర్యం మాకుంది నువ్వు ఏదో ఇక్కడ ఏదో పోరాటాలకి పౌరుషాలకి ఇక్కడ ఎవరు కూడా తగ్గరు దేనికైనా సిద్ధమే నువ్వేదో చేయాలి ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళా మభ్యపెట్టి మరి ఆంధ్ర తెలంగాణ అనేది కూడా మాట్లాడను ఇది నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రం ఒక ఎమ్మెల్యే అయి ఉండి హుజూరాబాద్ నుంచి నేను గెలిచా అంటున్నాను మరి నీకు బాధ్యతలు అనేది తెలుసా ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడాలి కృష్ణా జిల్లా దాకా ఉరికించి కొడతా అంటుండు ఈ మాటని మరి మీరు ఎలా తీసుకుంటారో మీ మీడియా వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి ఒక ఎమ్మెల్యే ఉండి సాటి ఎమ్మెల్యేని ఉరికించి కొడతా అంటే నువ్వు వీధి రౌడీవా లేకపోతే గూండావా నీకే తెలియాలి నువ్వు ఒక ఎమ్మెల్యే అనేది మర్చిపోయి నువ్వు గతంలో ఉన్నటువంటి గూండా రాజకీయాలు చేయాలనుకుంటే అవి ఏమీ కూడా ఇక్కడ నడవవు దేనికైనా ఎంత దూరం పోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం కాకపోతే మేము జనాలు మంచి కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి జనాలు బాగుల కోసం మేము ఉన్నాం కాబట్టి రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా సస్యశ్యామలం ఉంచాలని ఈరోజు ఉన్నటువంటి మా ఇంట్లో హౌస్ అరెస్టులు పెడితే ఈరోజు మా అన్న అరకపూడి గాంధీ గారు కావచ్చు మా అనుచరులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఆగారు అలాగే మా మైనంపల్లి అన్న కూడా మరి అందరూ వచ్చి ఈరోజు మరి సంఘీభావం తెలియజేయడం జరిగింది మేము గొడవలు పోవాలి అనుకుంటే గొడవలు పోయే రాజకీయం మాది కాదు మేము రాష్ట్రంలో మమ్మల్ని ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు మమ్మల్ని చూసి ఏ పార్టీలో ఉన్నా మాకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి మేమనేది జనాలకు మంచి చేయడానికి ఉన్నాం కానీ జనాలని కష్టాల్లో పెట్టి ఈరోజు చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు గొడవలు అనేది స్టైల్ అయితే ఎంతో మంది మీద కేసులు పడితేనే ఆ దృష్ట్యా ఆలోచించి మేము ఈరోజు హౌస్ అరెస్ట్కి మేము సిద్ధంగా ఉన్నాం తప్పించి అతనికి ఎవరు కూడా ఇక్కడ ఏం భయపడరు అరకపూడి గాంధీ గారు బీఆర్ఎస్ లో ఉన్నారని చెప్పేసి మీరు అంటున్న పరిస్థితి అంటే అరకపూడి గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ లో ఉన్నాం కానీ ఇక్కడ చూసుకుంటే ఈ రోజు దానం నాగేందర్ రావడం కావచ్చు లేకుంటే మైనంపల్లి హనుమంతరావు వీడియో కాల్ చేసి మాట్లాడడం కావచ్చు సో వీటన్ని చూస్తే తన కాంగ్రెస్ వైపు ఉన్నారా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ని కలవడానికి వెళ్ళిండు ఎందుకు వెళ్ళిండు అంటే బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిందా రేవంత్ రెడ్డి లేదు కదా లేకపోతే కేసీఆర్ జాయిన్ అయిన బీఆర్ఎస్లో లేదు కదా అంటే ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాటి మనిషి అనేది పొగోడైనా పోవటం అనేది అది మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వారం దాన్ని కూడా మీరు ఖండించడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు నాయకులు ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ నాయకులకి ఏమైతుందంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చేసేదే వాళ్ళు అవుతున్నారు ఈ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలే చనిపోయారు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరు చనిపోలేదు వాళ్ళందరూ చనిపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అలానే ఈ పార్టీలో ఉన్న ఆయన మీదే బురద వెళ్తే మాకు మళ్ళీ ఏదో ఒక మేలు జరిగితే అనే కాన్సెప్ట్ లో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే వాళ్ళు చేసే పద్ధతి చాలా రాంగ్ అనేది నా ఉద్దేశం ఫైనల్ గా చెప్పండి అంటే ఇప్పుడు అరకపూడి గాంధీ గారు ఇటు కాంగ్రెస్ వైపు ఉన్నట్ట లేకపోతే ఇది బీఆర్ఎస్ వైపు ఉన్నట్ట లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి లేకపోతే ఏదైనా ఇష్యూస్ ని డైవర్ట్ చేయడానికి రైతులు మభ్య కావచ్చు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ నడుస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే క్లియర్ కిషల్ గా మీకు ఒకటే తెలుసు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన పోకపోయినా కూడా వీళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో గొడవలు సృష్టించాలి ప్రశాంతంగా ఉంటుంది ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఆయన్ని సక్సెస్ చేస్తున్నారు ఈ అరకపూడి బాణిని మరి ఈరోజు ఒక ఎర్రం చేసి మరి మిగతా వాళ్ళ మీద ఈ ప్రభావం చూపించాలని ఇందాక కూడా చూసినట్లయితే కొంతమంది నుంచి జై తెలంగాణ అంటున్నారు జై తెలంగాణ బరాబర్ మాట్లాడుతున్నా జై తెలంగాణ రాష్ట్రమే కాదని ఎవరన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు దాకా గుర్తురాని అరకపూడి గాంధీ మీ పార్టీలో ఉంటే ఆంధ్ర వాడని ఈ రోజు గుర్తొచ్చిందా అరకపూడి గాంధీని పిలిచి చీపిప్పించింది మీ పార్టీ ప్రజలు కాదా మీ పార్టీ నాయకుడు కాదా మరి ఈ రోజు నిన్న మొన్న జాయిన్ అయిన నువ్వు పార్టీలో నువ్వు పార్టీ మాన్యుడు కాదా 100 కోట్లకు అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు మరి నీకు సిగ్గుసరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు మేము పోయినాం అంటున్నావు జనాలు నిర్ణయిస్తారు మేము ఏ నిర్ణయం తీసుకోవాలని జనాల మీద డిఫెండ్ అయి ఉంటుంది మా సొంత నిర్ణయాలు మేము తీసుకోం ప్రజలకు మంచి జరిగే కల్లి మేము ఉండటం మా బాధ్యత అది ఈరోజు మనం పోలీస్ స్టేషన్ పోతాం ఈరోజు ఎస్ఐ గారు ఉంటారు ఆ ఎస్ఐ గారు రేపు పోతే మళ్ళీ ఆ ఎస్ఐని వెళ్ళి మనం కలవాలి అలానే
ప్రజలకు మేలు చేసే వాళ్ళుగా మేము ఏ పార్టీలో ఉండేది ప్రజలే నిర్ణయిస్తారని మేము తెలియజేస్తున్నాం. అసలు అరకెపూడి గాంధీ గారు ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అంటే ఇప్పుడు చూసుకుంటే పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి వస్తాయి. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు వచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో అది ప్రతిపక్షానికి వచ్చే పోస్ట్ అని యావత్ ప్రపంచానికి తెలుసు. మన ఇండియాలో అది ఒక ఆచారం, ఆనవాయితీ. అట్లాంటిది ప్రతిపక్షంలో ఉన్నారా విపక్షంలో ఉన్నారా అనేది మీడియా సమక్షంగా గాంధీ గారు చాలాసార్లు చెప్పారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, మొన్న కూడా చెప్పారు, ఈ రోజు కూడా. అందుకే మాకు ఇచ్చారని. ఈ కౌశిక్ రెడ్డికి ఏం కడుపు నొప్పి లేసిందో మరి ఇచ్చిన తర్వాత మాకైతే అర్థం కాలేదు. వాళ్ళు కలుపుకుంటలేడు, వాడు కలుపుకోకున్నా కానీ బాపు ఇప్పటిదాకా మాట్లాడలేదు. బాపు వచ్చి మాట్లాడాలా, ఎక్కడున్నాడు బాపు చెప్పాలా. ఇంకోటి కండువా కప్పుతా అని అంటున్నాడు. వాడితో కప్పించుకునే అసలు దౌర్భాగ్యం మా గాంధీ గారికి పట్టలేదు. మా గాంధీ గారు బాపు చేతిలో, కేసీఆర్ బాపు చేతనే కండువా కప్పించుకున్న మనిషి. మళ్ళీ ఏదో ఊరి కుక్క వచ్చి మా దగ్గర వచ్చి మేము కప్పుతాము, మేము ఏదో షో ఆఫ్ చేస్తామంటే మేము రెడీగా లేము. సో ఇంకోటి కౌశిక్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు, అంటే గాజులు చీరలు చూపించి వ్యాఖ్యలు చేశారు. అంటే తన పార్టీలో ఉన్న నాయకుడి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏ విధంగా? అంటే వాడి సంస్కృతి తెలుస్తుందండి. ఆడవాళ్ళ పట్ల వానికి ఉన్న సభ్యత ఏముంది, వాడి సంస్కృతి ఏముంది తెలుస్తుంది. నిన్న కూడా పెద్ద మనిషిని పట్టుకొని ఏజ్ 65 ఏళ్ళు ఉన్నాయని చెప్పి 65 ఏళ్ళు ముసలోడు అంటాడా? నీ ఇంట్లో ఎవరు ఆ ఏజ్లో లేదా? నీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు కాలేదా? అంత చిన్నప్పుడే అందరూ పాడే కట్టిందా? లేదు కదా పాడే. కౌశిక్, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడాలా? నీ అమ్మ నాయన కూడా అట్లనే మాట్లాడతావా ఇంట్లో? నీ అత్త మామ కూడా ఇంట్లో ఎవరు అమ్మ నాయననో మామనో ఉన్నాడు అనను, ఆయన కూడా నువ్వు ఏందో ముసలోడు అని మాట్లాడతావా నువ్వు? అంటే నీ బుద్ధి, నీ సంస్కారం, నీ పెంపకం అట్లున్నది కాబట్టి నీకు అట్లాంటి లూజ్ మాటలు వస్తాయి. ఇంకోటి మేడం, ఇక్కడ రాజకీయంలో ఇటు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి వేరియేషన్ అంటే నువ్వు ఆంధ్రోని అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటున్నారు. అంటే మా తెలంగాణలో జోరికి సెటిల్స్ చూపిస్తాం ఇవన్నీ, అంటే ఒక్క పార్టీలో ఉండి కూడా అంటే మరీ ఇంతగానం రచ్చ చేయడానికి కారణం అదే అంటున్నా కదా. కేసీఆర్ బాబు ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైతే దగ్గర పెట్టుకున్నారో ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. ఇట్లాంటి చీడ పురుగులని కేసీఆర్ బాబు దూరం పెట్టాలి. ఇది మీరు 10 ఏళ్లలో మీరు ఎప్పుడు ఎవరికి హాని చేయలే. బిడ్డల్లాగా చూస్తాన్నారు. మాట మీద నిల్చున్న బాపు నీకు దండం బాపు. నువ్వు కానీ మీరు కానీ లేదంటే మా కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఎప్పుడు ఏమి తక్కువ చేయలే. మేము షేలింగంపల్లిలో ఉంటాము, మాక్సిమం వాళ్ళే ఉంటారు. అయినాగా నేను తెలంగాణ బిడ్డగా మాకు ఎప్పుడు ఏమి అన్యాయం జరగలేదు ఇక్కడ. అందుకే మేము ఈ రోజు గాంధీ ఉన్న పట్లున్నామంటే మాకు ఆ తేడా ఇక్కడ కూడా లేదు, మీ దగ్గర కూడా లేదు. ఈ ఊరి కుక్క ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే మీరు మందలించాలి. మేము ఇక్కడ మంచిగా ఉండాలి అని అంటే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం కావాలి. మీరు కొద్దిగా నచ్చ చెప్పాలి. మీ పార్టీలో ఉన్న నాయకులు ఎట్లున్నారని మీరు కూడా కంట్రోల్, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇట్లా నోటికి వచ్చేటట్టు మాట్లాడతా అంటే మన పార్టీ పరువు అంతా పోతుంది. ఇంకోటి మార్నింగ్ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ కూడా ఇంటికి వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి సో ఎందుకు వచ్చారు అనుకుంటారు? ఆయన ఏం మాట్లాడారు అంటే ఒక సాటి ఎమ్మెల్యేగా సానుభూతిగా వచ్చిర్రు. ఎందుకంటే దాడి చేసినారు, చాలా ఘోరంగా అయింది కాబట్టి అందరు వచ్చిర్రు. వాళ్ళనే కాదు వీళ్ళు కూడా రావాలి, కానీ మర్యాదగా రావాలి. ఇదేంది తీసుకొచ్చి మేము ఇంటికి వచ్చి జెండాలు ఎగరేస్తాము. నువ్వేంద్ర ఎగరేసే జెండా? మా ఇంటి మీద ఆల్రెడీ జెండాలు ఉంటాయి, నువ్వేంద్ర వచ్చి ఎగరేసేది? ఇక్కడ వరకు తీస్తుంది అంటే ఇప్పుడు ఏదో ప్రజలు కన్ఫ్యూజన్, ఇటు ప్రజలకేమో క్లారిటీగా తను చెప్పట్లే, ఇటు వీళ్ళు చెప్తలే. ఒక వీళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్ బీఆర్. సో కంప్లీట్ గా ప్రజలను కూడా అంటే ఒకవైపు డైవర్షన్ చేసే కుట్ర ఏమైనా జరుగుతుంది? ప్రజలు ఏం డైవర్షన్ లో లేరండి. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రతి ఒక్క షేర్లింగంపల్లిలో మీరు అడగండి, మేము చాలా క్లారిటీగా ఉన్నాము. మేము గాంధీని ఎటుంటే అటు ఉంటామని చెప్తున్నాం కదా. మేము చాలా క్లారిటీగా ఉన్నాము. పార్టీలు అతీతంగా గాంధీని మనం గెలిపించుకున్నారు. యాంటీ బీఆర్ఎస్ వేవ్ ఉన్నా గానీ గాంధీకి అంత మెజారిటీ రావడము అది బాపుకు తెలిసి ఎందుకు వచ్చిందో అని. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా గాంధీ సార్ వైపే ఉంటారు, మా అన్న వైపే ఉంటారు, ప్రగతి వైపే ఉంటారు. ప్రగతి చేసి చూపించడం కదా బాపు. మనము గాంధీకి సపోర్ట్ చేసి మీరు కూడా కాబట్టే నిన్న మెజారిటీ, అంత మెజారిటీ చూపించగలిగినాం మేము షేర్లింగంపల్లి నుంచి. సో ఇంకో వైపు ఇటు గాంధీతో పాటు ఇంకా మరో 9 మందిలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అప్పుడు ప్రచారం వచ్చింది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రెసెంట్ బీఆర్ఎస్ లో ఉన్నారు అనుకుంటారు, లేదా కాంగ్రెస్ లో ఉన్నారు అనుకుంటారు? అసలు వీళ్ళు ఎటువైపు ఉన్నారు అనుకుంటారు? మాకు గాంధీతో మతలబ్, మా గాంధీ ఎక్కడున్నారని పదే చెప్తున్నారు. మిగతా వాళ్ళని మీరు పోయి అడగచ్చు. మేము అంత పెద్దవాళ్ళం కాదు వాళ్ళ మీద కమెంట్ చేసేది. మా గాంధీ మీద ఎవరైనా కమెంట్ చేస్తే మేము రియాక్ట్ అవుతాం తప్ప మేము పెద్ద మాటలు మాట్లాడము. అదేముందో వాళ్ళనే ఆ క్యాండిడేట్స్ ని పోయి అడిగితే తెలుస్తుంది. సో విన్నర్ గా ఇది. సో అరకెపూడి గాంధీ గారు ఎటువైపు ఉంటే మేము షేర్లింగంపల్లి కార్యకర్తలు అన్నం కూడా అదే వైపు ఉంటామని చెప్తారు. అండ్ ఇంకోటి ఇటు కౌశిక్ రెడ్డి అయితే కమెంట్స్ చేసి సో నువ్వేది చేసేది ఇటు జెండా కండువ కప్పితే కప్పితే మాత్రం అది కేసీఆర్ కప్పాలని నువ్వెందుకు కప్పుతావు అని చెప్పేసి వీళ్ళంటారు. అయితే వాడి కౌశిక్ రెడ్డి చేసిన కమెంట్స్ ఏవైతున్నాయో సో అవన్నీ కూడా కరెక్ట్ గా అని చెప్పేసి వీళ్ళు కార్యకర్తలు అంటున్న పరిస్థితి. మాట్లాడదాం, ఇంకొంతమంది కార్యకర్తలు కూడా ఉంటారు. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్సైడ్ ఉన్నారు అరకెపూడి గాంధీ గారు? ఇటు కాంగ్రెస్ వైపు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ఇప్పుడు చూసామో పెళ్లి పైన ఉన్నారు. సో ఎటువైపు ఉన్నారు?
ఆయన ఎటువైపు ఉన్నారు అని మేము చెప్పలేమండి. ఎందుకంటే అది సారు ఇష్యూ కాబట్టి మనం ఏం చెప్పలేము. కాకపోతే సారు గురించి తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుగా మాట్లాడినా అసలు ఊరుకోనేది లేదండి. ఎందుకంటే సారు చాలా వరకు చాలా మందికి హెల్ప్ చేశారు, అర్థమైందా? ఎందుకంటే నాకు తెలుసు పేదవాళ్ళ పెళ్లిళ్ళు కూడా అతను చేశారు. మంచి చెడులు సార్ చూసుకున్నారు. నాకు తెలిసి 2 పెళ్లిలు నేను సార్ ఇలా పేదవాళ్ళు సార్ పాపం ఏమీ లేదంటే పంతుల ఖర్చుతో సహా ఆయన పెళ్లికి హాజరయ్యి వాళ్ళకి అక్షంతలు వేసి భోజనం చేసి ఆయన పుస్తే మెట్టెలు, గాజులు, బట్టలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తెలుసా మా సార్ వల్ల భార్యతో తెప్పించి మాకు ఆ పిల్లగాని పిలిచి ఎంత అసలు అలాంటి వ్యక్తిని మాట్లాడాలి నోరెట్లా వచ్చింది ఆయనకి. కౌశిక్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, చీరలు గాజులు చూపించుకుని ఇవన్నీ వేసుకురా బాబా అట్లా మాట్లాడు. సో ఇట్లా అతను వేసుకుంటాడు కదా, ఇంట్లో ఉండి వేసుకుంటాడు కాబట్టి ఒక పక్కలకి మనం చీరగాజులు ఇస్తే వేసుకుంటారు కంటే అలాంటి లుచ్చ వాళ్ళు కాదు మా సార్. వాళ్ళు ఒక మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి మా సారు. ఎందుకంటే వాడు మాట్లాడే మాటలకి వాడు వేసుకోవచ్చు ఆ చీర గాజులు మా సారే ఇస్తాడు, మా సారే ఇస్తాడు. అరే నువ్వు చీర కావచ్చు, మా సార్ మంచి చీర కొనిస్తాడు, మంచి గాజులు ఇప్పిస్తాడు, నీకు మంచి నగలు కూడా ఇప్పిస్తాడు. నీకు గోకర్ణ కొడుక మా సార్ని మాట్లాడతావా నువ్వు? అసలు మాట్లాడే ఆ రైట్స్ అతనికి ఎక్కడియండి, ఎవరిచ్చారు? వాడు ముందు అది తెలుసుకోవాలి. ఒక వ్యక్తి గురించి అతని గురించి వాడికి ఏం తెలియదు. మా సార్ గురించి వాడు 10 సంవత్సరాలు BRS లో ఉన్నాడు కానీ వేస్ట్ అండి, వేస్ట్. ప్రతిదీ ఎండ్లో చూసినా గొడవే. అసలు కేసీఆర్ గారికి తలనొప్పి, వేస్ట్. అతన్ని అసలు సస్పెండ్ చేయాలి పార్టీలో నుంచి, చేస్తే అప్పుడు అందరూ బాగుంటారు. సో ఇప్పుడు ఒకే పార్టీలు ఉంటే ఆయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మీరు కూడా ఇప్పుడు అరకపూడి గాంధీ గారు అంటే అరకపూడి గాంధీ గారు BRS లోనూ ఉన్నా అని చెప్పి చెప్తున్నా. సో ఒకే పార్టీలు అంటే ఇంతగానం లొల్లి కానీ ఇంతగానం రచ్చరచ్చ కానీ రీజన్ అతను కావాలని చేస్తున్నాడు. ఎందుకంటే కావాలని అరకపూడి మీద కక్ష కట్టే. మరి ఇప్పుడు మా సార్కు PCC ఇచ్చారు కదా, ఇచ్చినందుకు వాడికి మంట, వాడికి కోపం. ఎందుకంటే మా సార్ ఒక్కడే మంచోడు కాబట్టి ఇప్పుడు 16 మందిలో మా సార్కి ఒక్కరికే ఇచ్చారని వాడికి కుళ్ళు. ఇప్పుడు ఇంతమంది కండవ మన అదే కాంగ్రెస్ లోకి వెళ్ళారా లేదా 10 మంది అంతమంది ఉన్నారు, మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ పెట్టుకోవాలి కదా, వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడాను? మా సార్ దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? మా సార్ దగ్గరకు వచ్చి మా సార్ అంత మొగుడు నువ్వు, మా సార్ వయసులో సగం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడాలి? దేనికోసం మాట్లాడాలి? ఇచ్చోడా ముందు నువ్వు చూసుకో, ఫస్ట్ నీదేందో నీ చూసుకున్న తర్వాత పక్కోడి దగ్గరికి రా. ఫస్ట్ నీదేందో నువ్వు చూసుకోవాలి కదా, అంతేగాని పక్కోడి దగ్గరికి లాగుదాము చేద్దామని అంటే ఎవరు చేయలేరు. ఇక్కడ వయసు తీసుకునే వయసు చూసి నువ్వు ముసలోని నేను యంగ్ అని చెప్పేసి ఈ మాటలు కూడా మాట్లాడలేదు. అంటే బలబలాలు చూసుకోవడానికి కొట్లాడదాం రా, మాట్లాడుకుందాం రా ఏదో అంట చూసినావా, అట్లా ఉందన్నమాట. అతను మా సార్ ఒక్కడే దొరికిండా, వేరే వాళ్ళు అయితే తంతరు పట్టుకొని. మా సార్ అంటే మానవతంతోనే ఆగుతాడు, మంచితనం ఉంది దగ్గర కాబట్టి ఆయన రెచ్చగొడుతున్నాడు అనమాట. వాడి మాటలతో రెచ్చగొడుతున్నాడు. వాడి వయసు ఎంత? మా సార్ వయసులో సగం లేదు. వయసుతో పనే ఉంది. సారు చెయ్యాలంటే ఎంతసేపు పడుతుంది కానీ వద్దనుకున్నాడు. ఇలాంటి కుక్కత వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన వయసుకి గౌరవం ఇయ్యాలి కదా, వీడు వయసుతో మాట్లాడతావా? ఆయన కనీసం వయసు కన్నా గౌరవం ఇచ్చినావు నువ్వు? అదేనా నీ పద్ధతి? అదేనా నువ్వు నేర్చుకుని నీ అమ్మ బాబు నేర్పించింది? అదేనా? బుద్ధి లేని ఏదో చీరల గురించి జాగ్రత్తల గురించి మాట్లాడే వాడు కూడా మాట్లాడుతున్నాడు లాస్ట్కి. వేస్ట్. వాడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది నేను చెప్పాల్సింది. మరోవైపు ఈరోజు మార్నింగ్ ఏమో ఇటు అరకపూడి గాంధీ గారు ఏమో BRS లో అంటారు, కానీ ఇటు చూసుకుంటే BRS నుంచి కాంగ్రెస్ లో దానం నాగేందర్ గారు వచ్చి కలవడం కావచ్చు, లేకుంటే మైనంపల్లి గారు కూడా వీడియో కాల్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ ఉన్నారు. సో వీటన్నిటి చూసి అంటే తను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అనుకోవాలా, లేకపోతే BRS లో ఉన్నారు అనుకో? ఎక్కడ ఉన్నారు? అందరు BRS లో ఉండే వాళ్ళే ఫస్ట్ లో. ఫ్రెండ్స్ అండి మేము కూడా. పక్క పార్టీకి వెళ్ళినంత మాత్రాన నీకు కష్టం వస్తే నేను మాట్లాడుకోమా? అయ్యో ఎలా ఉన్నావు ఏందని. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మేము సపోర్ట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు పార్టీ పరంగా పక్కన పెట్టండి, కానీ మనుషులమే కదా మనము. పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు పరిచయం అవుతారు. కనీసానికి ఎలా ఉన్నారండి, కలిసినప్పుడు ఏం మాట్లాడతాం, ఎలా ఉన్నారు బాగున్నారండి అని అన్నాం. కానీ ఈ ప్రపంచం అంతా తెలిసిపోయినప్పుడు కనీసానికి మనం తెలిసిన వ్యక్తి కాబట్టి మనం కనీసానికి ఒక ఫోన్ అన్నా చేసుకోవాలి కదండి. మనం మాట్లాడాలి కదా. అది అంతే తప్ప వేరే రకంగా మాత్రం కాదు. ఏం చెప్పాలనుకుంటే BRS నాయకుల నుంచి ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అండ్ ఈ రోజు నీ ఇంటికి వస్తారా బాబు అని చెప్పి నిన్న మాటలు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు వస్తాడు?
అన్ని పనికి మళ్ళీ మాట్లాడతాడు. ఒక్కటి పనికొచ్చే మాట కనీసానికి నీ కాన్సెన్స్ లో నీ జిల్లాలో నువ్వు హుజరాబాద్ ఎక్కడది జిల్లా హుజరాబాదే కదా, ఏం చేసినావు హుజరాబాద్ లో? ఎవరికి మంచి ఏ పని చేయించినావు? ఒక్కరితో మాట్లాడించు అక్కడ. అదే నువ్వు ఎవరికి ఇచ్చినావు? దళిత బంధు ఎవరికి ఇచ్చినావు? మా సార్ ఇచ్చింది దళిత బంధు. నాకు అర్థమైందా? కొంతమంది వ్యక్తులు నా పేపర్ తీసి పక్కన పడేస్తే నాకు భర్త లేడు, నాకు కిరాణా షాప్ పెట్టుకొని ఈ రోజున బతుకు, నా కాలం మీద బతుకు, 2 పిల్లల్ని చదివించుకుంటున్నాను. నా పేపర్ తీసి పక్కన పడేస్తే మా సార్ ఆదుకున్నాడు. అలాంటి వ్యక్తి చూపి ఒకసారి. నీ కాన్సెన్స్ పోదాంపా, నేను వస్తాపా. నీ కాన్సెన్స్ నా కరీంనగర్ పెద్దపల్లే కదా, పక్కనే కదా, కరీంనగర్ పక్కనే కదా, నేను వస్తాపా. మరి అక్కడ చూపి నీ మనుషులేదు. ఎవరు చూసినా పనికి మళ్ళీ ఎదవా అంటున్నారు. మా ఊరోళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడితే సిగ్గుశరం లేదు కొద్దినైనా మనలతో అనిపించుకుంటావు. ఆంధ్రోడు అంటున్నావు కదా, ఇక్కడ ఇంతమంది వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు ఆంధ్రోడే కాదు, తెలంగాణ వాళ్ళు ఏ దేశంలో అయినా ఉన్నారు. ఆంధ్రోడు ఏ దేశం, కొన్ని వేల కులాలు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. నువ్వు వెతుకో ఒకసారి, నువ్వు చూపి. ఈ కులం వాళ్ళు లేరు, ఓన్లీ తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, మందమరి ఇవన్నీ వీళ్ళే ఉన్నారు ఇక్కడ. వేరే వాళ్ళు లేరని చెప్పు. సరే మన ఊర్లో చెప్పు, కరీంనగర్లో చెప్పు, పెద్దపల్లి చెప్పు, గొరకని, మంచిర్యాల, బెల్లంపల్లి ఇవన్నీ చెప్పు. ఒక్కరు వేరే రాష్ట్రం వాళ్ళు లేరని చెప్పు, ఒప్పుకుంటాం. అంతేగాని నువ్వు నోటికి వచ్చింది వాగుదామని చెప్పేసి వాగొద్దు, అది తప్పు. అర్థమైందా? ఒకటి చీర జాగిడి గురించి మాట్లాడడం అది తప్పు, క్షమాపణ చెప్పాలి. దానికోసం ఎంత దూరమైనా పోతామో. ఖబర్దారు. సారీ కాదు కౌశిక్ రెడ్డి. ఫైనల్ గా చెప్పండి మేడం, ఒకటి లాస్ట్ గా. సో ఇటు అరకపూడి గాంధీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇటు బీఆర్ఎస్ లో ఉన్నట్ట, కాంగ్రెస్ లో ఉన్నట్ట? మనం చెప్పలేము, అది సార్ నిర్ణయం. అంతవరకే మా సార్. ఎందుకంటే నువ్వు కష్టకాలంలో ఆదుకునే వాళ్ళు, తల్లి తండ్రి, ఒకవేళ అమ్మ నాన్న లేని వాళ్ళకైనా అమ్మ అవుతాడు, తండ్రి అవుతాడు, అన్న అవుతాడు, తెలుసా? ఎందుకంటే అలాంటి వ్యక్తిని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారండి చెప్పండి? ఎవరు ఊరుకోలేరు. అది మా టార్గెట్ అయితే అది. అతన్ని మాత్రం మాట్లాడితే ఊకోము మా సార్ని మెయిన్. ఓకే. సో ఇది అనమాట. అరకపూడి గాంధీ గారు ఎటువైపు ఉంటే మేము అటువైపు ఉంటామని చెప్పి కార్యకర్తలు అందరూ బలంగా అంటున్న పరిస్థితి. సో ఇప్పుడు ఇంకొద్ది సేపటి తర్వాత అరకపూడి గాంధీ గారు బయటకు వచ్చి చెప్తేనే తెలుసా ఇటు బీఆర్ఎస్ లో ఉన్నారా, అతను కాంగ్రెస్ ఉన్నారా, లేక ఏ పార్టీలో ఉన్నారా తన నోటి నుంచి తను చెప్తున్న క్లారిటీ వస్తుందని చెప్పేసి కార్యకర్తలు కూడా అంటారు. కానీ బలంగా ఒకటి చెప్తామో ఏంటంటే ఇటు పాడి కౌశిక్ ఏదైతే కమెంట్స్ చేస్తారో అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇక్కడ అరకపూడి గాంధీ గారి ఇంటికాడ ఉన్న పరిస్థితి. వీడియో సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ YNE TV ఫ్రమ్ హైదరాబాద్.